మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగద్వేషాలు నవల తరువాయి భాగం. 3 రోజులు నిద్రాహారాలు మాని ఏడుస్తూ కూర్చుంది ఇందిర. ఆమె నోట ఇవే మాటలు: నాకీ గర్భం వద్దు, ఆనంద్ నీడ నేను భరించలేను, ఆ క్రూరుడి మొలక అతడి ప్రతిబింబం నాలో పెరగడాన్ని నేను సహించలేను, ఈ కడుపులోని వెధవ మరో ఆడదాని బతుకుని అధ్వాన్నం చేస్తాడు, నాశనం చేస్తాడు, దానికి నేను కారకురాలిని కావడం మహాపాపం, నాకు కడుపు పోవాలి, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నాకు అబార్షన్ చేయించండి అంతే. ఈ మాట అంటూ ఏడుస్తూనే ఉంది ఇందిర. ఏడుస్తూనే ఉంటోంది. కళ్ళు మొహం వాచిపోయినాయి. ఎన్ని విధాలుగానో నచ్చ చెప్తున్నారు శ్రీలత శ్రీకర్లు. నీకు కాస్త బలం చేకూరాక అట్లాగే అబార్షన్ చేయించుకుందు కానీలే, ఇప్పుడు చేయకూడదట, అదే నీకు మంచిది కాదుట, మీ నాన్న కోసం నువ్వు జీవించి ఉండాలి కదా, ఒక నెల అయ్యాక ఆ సంగతి ఆలోచిద్దాం, ముందు నువ్వు బాగా భోజనం చేసి మంచి విశ్రాంతి తీసుకోవాలి, దేన్ని గురించి ఆలోచించకూడదు, తెలిసిందా? నేను భోజనం చేయను, నా కడుపులోని వాడికి ఆహారాన్ని ఇవ్వడం నాకు ఇష్టం లేదు. మూర్ఖంగా మొండిగా తయారైంది ఇందిర. ఆమెలో యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కూడా పోయింది. ఆమెను బలవంతం చేసి 2 ముద్దలు అన్నం తినిపించేపటికే ఎంతో కష్టం అనిపించేది వాళ్ళకి. రోజులు గడుస్తున్న కొద్దీ పిచ్చిదానిలాగా తయారవుతోంది ఇందిర. అసలు ఎవరితోనూ మాట్లాడడం మానేసింది. ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేది. గర్భం పోగొట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఎన్నో మందులు మింగింది, ఎన్నో అపపథ్యాలు చేసింది. కానీ విధి వైచిత్ర్యం, గర్భం పోనేలేదు. పైగా వేవిళ్ళు, వాటితో పాటు జ్వరం కూడా వచ్చాయి. మానసికంగా శారీరకంగా చిత్రహింసను పొందుతోంది ఇందిర. చాలా బలహీనంగా తయారైంది. ఒకప్పుడు చెంగున దూకుతూ చలాకీగా, అల్లరిగా, చిలిపిగా, సౌందర్య ఖనిలాగా తిరిగిన ఇందిర ఇప్పుడు అతి దీనంగా, సర్వం కోల్పోయి, జీవితం అంటే ఆసక్తి లేకుండా కళ్ళల్లో ప్రాణాలతో బతుకుతోంది. ఎందుకు బతుకుతోందో కూడా తెలియకుండా పోయింది. ఈ మధ్య చెదరకుండా ఆమెని అంటిపెట్టుకుంటూ గాంభీర్యం ఉండేది, ఇప్పుడు మచ్చుకైనా లేదు. ఒంటి రంగు బాగా తగ్గింది, చిక్కిపోయి ఎముకల గూడులాగా తయారైంది. ఒక రకమైన అచేతన అవస్థలో జారిపోయింది. 10 మాటలకు ఒక సమాధానం చెప్తోంది, కానీ కోర్సుకు వెళ్ళడం మాత్రం మానలేదు. శ్రీలత శ్రీకర్ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఇందిరిని. ఒకనాడు ఎందుకో హఠాత్తుగా ఇందిర అంది, లత, నేను వేరే ఇంట్లో ఉంటాను, నాకు ఇల్లు చూడమనవా శ్రీకర్ని, ఇంకా ఎన్నాళ్ళు ఉండను ఇక్కడ, ఒక్క రూమైనా సరే నా కోసం చూసి పెట్టమను, ఇప్పటికే మీకు చాలా శ్రమ కలిగించాను. ఇంకేదో అనబోతున్న ఇందిర నోటిని మృదువుగా చేత్తో మూస్తూ మందలించింది శ్రీలత. ఇందు, ఈ విషయంలో మాత్రం నేను నీ మాట వినను. నువ్వు మా దగ్గర ఉండి తీరాల్సిందే. నువ్వు మాకే విధంగానూ బరువు కాదు. నువ్వు మాత్రం వేరే ఉండడానికి వీల్లేదు. అందులోనూ ఇప్పుడు నువ్వు హమేషా నీ వెంట ఎవరో ఒకళ్ళు ఉండాల్సిన పరిస్థితిలో ఉన్నావు కదా, ఒట్టి మనిషివి కూడా కాదు. ఎప్పుడేం అవసరం వస్తుందో. అదీగాక నువ్వు భోజనం విషయంలో ఇంకా చిన్న పిల్లలంతే, నోట్లో పెడితే కానీ తినవు. ఆప్యాయంగా నవ్వింది శ్రీలత. కన్నీళ్లు జలజలరాయి ఇందిరికి. ఒకసారి ఏ విధంగానైనా దెబ్బతిన్న మనస్సు చిన్న చిన్న విషయానికి ఆర్ద్రమవుతుంది కదా. ఆ మనిషికి కన్నీరు ఇట్టే వస్తుంది. కళ్ళల్లోకి ఎడవమంటే అసహ్యమన్న, ఏడుపంటే అసహ్యమన్న ఇందిరకి ఇప్పుడు మాటి మాటికి కన్నీరు నిండుతూనే ఉంది. తర్వాత ఎన్నిసార్లు ఆ ప్రసక్తి తెచ్చినా దాటేసేవారు శ్రీలత శ్రీకర్లు. వాళ్ళ ఆదేశానుసారం ప్రతిరోజు ఇందిరతో కాసేపు మాట్లాడి పుట్టబోయే పాప మీద రకరకాల ఆసక్తిని కలిగిస్తోంది శ్రీలత. పాప పుడితే ఉండే మనశ్శాంతిని వర్ణిస్తోంది. మీ నాన్నగారు కూడా ఆనంద్ని ఇంత మోసం చేశాడని విని విచారిస్తారు. ఆ దెబ్బకి తట్టుకోలేకపోతారు. కానీ చూడు, మనవాడిని చూసి ఆ బాధని నెమ్మదిగా మర్చిపోవచ్చు కదా. నీకు భవిష్యత్తులో వాడు ఆసరా అవుతాడు. మీ నాన్నగారు నీ మీద ఆశతో బతకడం లేదు, అట్లాగే నువ్వు వాడి మీద ఆశతో బతకచ్చు. అదీగాక వాడు మీ నాన్నగారి అడుగుజాడల్లో నీ పెంపకంలో
ఆనంద్‌లాగా కానే కాడు. మంచి ఆదర్శ పురుషుడవుతాడు. ధైర్యం తెచ్చుకో. వాడికి జన్మనియ్యి. వాడు ఆనంద్ బీజం అనే మాట మర్చిపో. రావుగారి మనవడు, ఇందిర కొడుకు అంతే. ఇదే జ్ఞాపకం ఉంచుకో. భగవంతుడు నీకిచ్చిన వరం వాడు. ఒకవేళ పుట్టబోయేది అమ్మాయి అయినా పర్వాలేదు. ఇట్లా మాట్లాడేది వీలు దొరికినప్పుడల్లా డాక్టర్ చేత కూడా చెప్పిస్తూ ఉండేది. ఇవన్నీ వింటూ మౌనంగా ఉండిపోయేది ఇందిర. ఆమెలో ఎక్కడో మనసు మారుమూలల్లో ఆశాలేశం కదలాడేది. ఇందు, నీకో మాట చెప్పనా? నీ మనశ్శాంతికి ఉపాయం చెప్తాను. నెమ్మదిగా నీ మనసు భగవంతుడి మీద లగ్నం చెయ్యి. రోజుకు 10 నిమిషాలు నిర్మలమైన మనస్సుతో ఆ దేవుణ్ణి ధ్యానించు. కొంత మనసుకు ఊరటగా ఉండొచ్చు. ఒకరోజు శ్రీలత అంది ఇందిరతో. పరధ్యానంగానే విన్నది ఇందిర. శ్రీలత రోజు దేవుడి విగ్రహం ముందు దీపం పెట్టి కొన్ని నిమిషాలు ప్రార్థన చేస్తుంది. ఇందిర కూడా నెమ్మదిగా శ్రీలత పక్కన ఉండి ఆమె చేసేదంతా చూస్తూ ఉండడం మొదలెట్టింది. అత్తగారింట్లో పల్లెటూరులో తను చేసిన పూజా పునస్కారాలు గుర్తొచ్చాయి. క్రమక్రమంగా తను చేతులు జోడించి కళ్ళు మూసుకోవడం అలవాటు చేసుకుంది. శ్రీలత చెప్పింది నిజమే అనిపించింది. మనసుని నిశ్చలంగా ఏ ఆలోచన లేకుండా 10 నిమిషాలు ఉంచుకోవడానికి ప్రయత్నం చేయసాగింది. ఏదో తెలియని మనశ్శాంతి కలిగింది ఆ 10 నిమిషాలు ఇందిరకి. కానీ రోజంతా ఆలోచనలు ఆమెను వదలడం లేదు. ఆలోచనల వలన మనసుకి బాధ ఉన్నంతసేపు ఆనంద్ గుర్తుకు రాక మానడు. అతని మీద ద్వేషం రోజు రోజుకి ఎక్కువ అవుతోంది కూడా. దానికి తోడు కడుపులో జీవం పోసుకుంటున్న అతడి ప్రతిబింబం తిరుగుతూ మనసుని మరీ మెలితిప్పేది బాధతో. కడుపులోని ప్రాణి కదిలినప్పుడల్లా ఆనంద్ చేసిన అవమానం, హేళనతో కూడిన మాటలు అన్నీ గుర్తుకొచ్చేవి. వచ్చి మనసు వికలమయ్యేది, కసి పెరిగిపోయేది. ఇందిరకి మనశ్శాంతి కలగడం కోసం, సంతోషం కలిగించడం కోసం ఇందిరను తీసుకొని శ్రీలత, శ్రీకర్లు పిక్నిక్లకి వాటికి తీసుకెళ్ళేవారు. చూడని ప్రదేశాలు చూపించేవాళ్ళు. న్యూయార్క్లో కొన్ని ప్రదేశాలు చూపించారు. డ్రైవ్-ఇన్ థియేటర్ని చూపించారు. చైనా టౌన్, బ్రాడ్వే లాంటి లొకాలిటీస్ చూసింది. కొన్ని ఐలాండ్స్ కూడా తీసుకెళ్లారు. కొలంబియా యూనివర్సిటీ కూడా వెళ్ళారు. అవన్నీ చూస్తూ ఉంటే ఆనంద్ తనతో షికాగో చూపించడం గుర్తొచ్చింది. మనసు మళ్ళీ కలతబారేది. ఒక్కొక్కసారి ఇంట్లోనే రాత్రిపూట మంచి ఇండియన్ మ్యూజిక్ వినేవాళ్ళు. బాలమురళీకృష్ణ, రామదాసు కీర్తనలు, జయదేవుడు అష్టపదులు, ముఖ్యంగా ఘంటసాల పాడిన భగవద్గీత పదే పదే వినేది ఇందిర. అవన్నీ వింటుంటే ఆనందంతో కన్నీళ్లు కూడా వచ్చేవి ఇందిరకి. ఏదో అవ్యక్తమైన అనుభూతి కలిగేది. ఎక్కువగా ఆమెను ఆకర్షించింది భగవద్గీత. ఘంటసాల తన మృదు గంభీర కంఠంతో శ్రావ్యంగా గానం చేసిన భగవద్గీత శ్లోకాలు వింటూ ఉంటే మనసు ఏదో తెలియని లోకాల్లో విహరించేది. అర్థం వింటుంటే హృదయం కరిగిపోయేది. అందులో భగవద్గీతను ఘంటసాల తన జీవిత చరమాంకంలో గానం చేశారని చిన్నప్పటి నుంచి విన్నప్పటి నుంచి ఆమెకు అది మళ్ళీ మళ్ళీ వినాలనే ఆకాంక్ష పెరిగింది. వింటూ ఉంటే శ్రీలత చెప్తూ ఉండేది, ఆయనకి మన తెలుగు సాహిత్యం అన్నా కూడా ప్రాణమే, మన తెలుగు రికార్డులన్నా కూడా ప్రాణమే. అందులోనూ ఘంటసాల పాటలు అంటే తెగ ఇష్టం. ఇక్కడి వాళ్ళందరికీ రికార్డులు వినిపించి మన ఘంటసాల గురించి గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు అని శ్రీలత అంటూ ఉంటే వింటూ ఉండేది ఇందిర. లత, మొన్న పార్టీలో ఆనంద్ కనిపించాడు నాన్సీతో. నెమ్మది, ఇందిర వింటుంది, శ్రీలత అంటోంది. ఇందిర వింటూనే ఉంది పక్క గదిలోంచి. ఇందిర నీ దగ్గర ఉందా అని అడిగాను. పక్కన ఉంది అని చెప్పింది నెమ్మదిగా. అది కాదు నేను అడుగుతున్నది, నేను చెప్తున్నది, ఆనంద్ నాకు పార్టీలో కనిపించి ఇందిర నీ దగ్గర ఉందా అని అడిగాడు. ఉలిక్కి పడింది వింటున్న ఇందిర. మొహం ఎర్రబడింది, పిడికిళ్ళు బిగుసుకున్నాయి, కోపంతో పెదవులు వణికినాయి. మీరేమన్నారు? అవునని చెప్పాను. అదోలా నవ్వాడు. మంచిది, చాలా మంచిది అంటూ వెళ్ళిపోయాడు ఆవిడతో. చీ దుర్మార్గుడు, మీరట్లా చెప్పకుండా ఉండాల్సింది. ఏం నాకేం భయమా? నేను చేసింది తప్పైతేగా భయపడడానికి. తప్పు చేసింది వాడు, సిగ్గుపడాల్సింది అతడే.
ఎందుకంత వక్రంగా ఆలోచిస్తారు? శ్రీలత అంది. అంతే లత, కామెర్ల రోగికి ప్రపంచం అంతా పచ్చగానే కనిపిస్తుంది. ఇందిర తటాలన వచ్చింది ఆ గదిలోకి. ఇద్దరూ కంగారు పడ్డారు. మీ దగ్గర తుపాకీ ఉంటే షూట్ చేయాల్సింది. దుర్మార్గుడు, కిల్ హిమ్, చంపేయండి, పెద్దగా అరిచింది ఆవేశంతో. శ్రీలత, శ్రీకర్ తెల్లబోయారు. అంతలో తమని తాము తెలుసుకొని ఇందిరని శాంతపరిచారు. ఎంతో ప్రయత్నం చేస్తే కానీ ఇందిరని ఆ ఆవేశం నుంచి కోలుకునేలాగా చేయలేకపోయారు. ఇందిర ఇంట్లో లేనప్పుడు ఒకసారి అంది శ్రీలత శ్రీకర్తో, ఇంకా ఇందిర ఆనందులు కలవరంటారా? ఇంకానా పిచ్చిదానా అన్నాడు శ్రీకర్. ఆనంద్ మూర్తీభవించిన స్వార్థపరుడు. అతడు మారడం అనేది ఇప్పట్లో జరగదు. ఇందిర మనసు విరిగిపోయింది. ఈ జన్మకి ఆనంద్తో రాజీ పడేదమ్మా. వాళ్ళిద్దరూ విడిపోయినట్టే లెక్క మళ్ళీ అన్నాడు శ్రీకర్ శ్రీలతతో. ఇంకా ఇందిర జీవితం ఎంతేనా? ఆ దేవుడికి కూడా ఆమె మీద దయ లేకుండా పోయింది. ఆ గర్భం రాకుండా ఉంటేనన్నా కొన్నాళ్ళకి మరెవరితోనైనా జీవితాన్ని పంచుకోవడానికి ఆస్కారం అయ్యేదేమో. ఇప్పుడు పిల్లల తల్లి అయ్యాక ఎవరు చేసుకుంటారామని? ఏ పిల్ల తల్లి అయితే మళ్ళీ పెళ్లి చేసుకోకూడదా అని కాదు, కానీ మరో పెళ్లి చేసుకోవడానికి ఆమె ఒప్పుకోవాలి కదా. ఆమె ఆనందని విపరీతంగా ప్రేమించింది. ఇప్పుడు ఆ ప్రేమ ద్వేషంగా మారింది. కొన్నేళ్లకు కానీ ఆమె సర్దుకోకపోవచ్చు. చాలా సున్నిత మనస్కురాలు. అయితే ఏమండి, ఈ విషయాలన్నీ ఆమె తండ్రికి తెలియడం ఎట్లా? ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. ముందు ముఖ్యంగా ఇందిర గర్భిణి అనైనా కనీసం ఆయనకి తెలియాలి. లేకపోతే తను కాక తెలియలేదే అని ఆయన బాధపడచ్చు. ఇందిరేమో ఈ విషయం వాళ్ళ నాన్నకి రాసేటట్టు కనపడటం లేదు. పోనీ మనమన్నా రాద్దామా? ఆమెతో ఈ విషయాన్ని ఎత్తడానికే భయంగా ఉంది శ్రీలత అంది. శ్రీకర్ ఏకీభవించాడు. పోనీ మనమే రాద్దాం, కానీ అది కూడా ఇందిర అనుమతితోనే రాయాలి. మెల్లిగా ప్రస్తావిద్దాం ఈ సంగతి ఆమెతో. నువ్వు తొందరపడకు. ఇంతతో ఇందిర రావడంతో మాటలు ఆపేశారు. కంప్యూటర్ కోర్సు పూర్తయింది. ఉద్యోగంలో చేరింది ఇందిర. ఉద్యోగంలో చేరాక కొంచెం లవలేశ మాత్రం తేటగా ఉంది ఆమె. శ్రీలతకి ఇంట్లో పని సహాయం కూడా చేస్తోంది. మాటల మధ్యలో ఆనంద్ పేరు వస్తే మాత్రం కలత చెందుతూనే ఉంది. అందుకని ఆ మాట రాకుండా జాగ్రత్త పడుతున్నారు శ్రీలత శ్రీకర్లు. రావు గారు ఇందిర వెళ్ళిపోయిన దగ్గర నుంచి పరధ్యానంగా తయారయ్యారు. ఎప్పుడు ఇందిర ఫోటో ఎదురుకుండా పెట్టుకొని చూస్తూ ఉండేవారు. ఇందిర రాసిన ఉత్తరాలు ఒక్కొక్కటి 10 సార్లు చదువుకునేవాళ్ళు. ఎప్పుడు ఎవరితో మాట్లాడినా ఇందిర సంగతే. కానీ ఈ మధ్య ఎందుకో ఇందిర ఉత్తరాలు తగ్గించేసిందే అనుకుంటున్నారు. ఇదివరకటి ఉత్సాహం లేదెందుకో అని అనిపిస్తోంది. కొత్త జంట, కొత్త ప్రదేశం, ఉత్తరాలు రాయడం లేట్ అవుతుంది మరి అని తనకు తానే సర్దు చెప్పుకునేవారు. ఉత్సాహం లేకే ఎప్పుడూ కొత్త విశేషాలు ఏముంటాయి అని కూడా అనుకునేవారు. ఆనందిని తలుచుకుంటే ఆయన మనసు జాలితో నిండిపోయేది. పాపం, అతనికి ఎవరున్నారు, నేనే అన్నీ అనుకునేవారు. ఇందిర గురించి దిగులు మర్చిపోవడానికి బిజినెస్ వ్యవహారాలతో బిజీగా ఉండేవారు. ఆ రోజు ఉత్తరాల్లో అమెరికా ఉత్తరం చూసి మొదట ఇందిరే రాసిందనుకున్నారు. తర్వాత దస్తూరి చూసి ఎవరా అనుకుంటూ ఉత్తరం చించారు. అది శ్రీకర్ శ్రీలతలు కలిసి రాసిన ఉత్తరం. ఆ ఉత్తరాన్ని చదివి ఆయన ఎంతో సంతోషపడ్డారు. మేము మీ అమ్మాయి అల్లుళ్ళకి స్నేహితులం. ఆనంద్ ఇంగ్లాండ్ వెళ్ళాడు ఏదో ట్రైనింగ్ అని. ఇందిర ఒంటరిగా ఉండకుండా మా ఇంట్లో ఉంచి వెళ్ళాడు. మీకు ఒక శుభవార్త తెలియచేయడానికి ఉత్తరం రాస్తున్నాం. ఇందిర సిగ్గుపడి మమ్మల్ని రాయమంది. అదే ఏంటో ఈ పాటికి మీరే ఊహించే ఉంటారు. మీరు త్వరలో తాతగారు కాబోతున్నారు. ఇందిర ఆరోగ్యమే మాకు బాగా కావలసింది. పరిచయం ఉన్న మంచి లేడీ డాక్టర్ వచ్చి చూస్తోంది. ఇందిరని గురించి మీరేం బెంగపడకండి. మేము పువ్వులాగా చూసుకుంటాం ఆమెని. మాది బాధ్యత. ఇందిర త్వరలోనే ఉత్తరం రాస్తానని చెప్పమంది అంటూ రాశారు. ఆయన హృదయం ఎగిరి గంతులేసింది. తాత కాబోతున్నాడు, తను తాత కాకపోతున్నాడు. ఎంత హాయి, ఎంత సంతోషం. ఒక చోట నిలవలేకపోతున్నాడు. ఒక్కదాని మీద మనసులు నిలవలేకపోతున్నాడు. ఇందిర ఎట్లా ఉందో
పాపం వాళ్ళ అమ్మే ఉంటే ఎంత సంతోషించేదో. అసలు ఈ విషయం తన దగ్గర రాయడానికి సిగ్గుపడింది, కానీ వాళ్ళ అమ్మే ఉంటే ఆమెకి రాసేది కదా. ఈ టైంలో వేవిళ్ళు అవి ఉంటాయిట. పాపం పిచ్చి తల్లి ఎంత బాధపడుతోందో. కన్న తల్లి ఉంటే ఆయనకి కళ్ళ నీళ్ళు వచ్చేసాయి. కనీసం అత్తగారు కూడా లేదే, దాని దురదృష్టం. అదేంటో ఆనంద్ కూడా ఈ టైంలో దగ్గర లేకపోవడం. అన్నీ కలిసే వస్తాయి కాబోలు. కష్టాలైనా సుఖాలైనా ఒంటరిగా రావుట. చిచి, కష్టాలేంట్లే. ఆనంద్ ట్రైనింగ్ కదా వెళ్ళాడు, మళ్ళీ తిరిగి వస్తాడు. కాస్త ఇందిరని క్షణం విడిచి ఉంటాడా? ఇందిరంటే ఎంత ప్రాణమో తనకి తెలియదా? అసలు వెళ్ళేటప్పుడు ఈ సంగతి తెలిసి ఉండదు అతడికి, అందుకనే వెళ్ళాడు అనుకుంటాం. లేకపోతే ఏదో ప్రయాణం క్యాన్సిల్ చేసుకుని అయినా ఉండేవాడు, లేదా కనీసం పోస్ట్ పోన్ అయినా చేసుకునేవాడు. ఆనంద్ తన అల్లుడు కావడం తన అదృష్టం, భర్త కావడం అమ్మాయి అదృష్టం. ఆ స్నేహితుడు ఎవడో పాపం చాలా మంచివాళ్ళు. భగవంతుడు ఎవరో ఒకరిని చూపిస్తాడంటారు అవసరానికి. ఆ ఉత్తరాన్ని ఎన్నిసార్లు చదువుకున్నారో లెక్కలేదు. భార్య ఫోటో దగ్గరికి వెళ్ళి పిచ్చివాడిలాగా ఆ ఉత్తరం చదివి వినిపించారు. గీత, మన అమ్మాయి తల్లి కాబోతోంది. సంతోష విషయం కదా నీకు. ఈ సంతోషం నేను ఎవరితో పంచుకోను, నువ్వే చెప్పు. అందుకే నీకే చెప్పుకుంటున్నాను. దానికి ఏం కావాలో తండ్రినైనా మగవాణ్ణి నాకేం తెలుస్తాయి. ఏ లోకంలో ఉన్నావో నువ్వే రక్షించాలి దాన్ని. ఏమేమో గొడుక్కుంటున్నారు, కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఇందిర వెళ్ళిన కొన్నాళ్ళకి రావుగారి అత్తగారు చనిపోయింది. మామగారు మంచాన ఉన్నారు. ఆయనకి కూడా ఈ వార్తని వినిపించారు, శుభవార్తని. ఆయనకి కాస్త అర్థమైంది, కాస్త అర్థం కాలేదు. వెంటనే శ్రీకరికి ఉత్తరం రాశారు రావుగారు. కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళ దంపతులకి, ఇందిరకి ఒక పెద్ద ఉత్తరం రాశారు. చిరంజీవి సౌభాగ్యవతి ఇందిరకి శుభాశీస్సులు. తల్లి ఇందు, ఎంత సంతోష వార్త విన్నానమ్మా. నాకు చాలా ఆనందంగా ఉంది తల్లి. నిజమే, మీ అమ్మ ఉంటే స్వయంగా నువ్వే ఈ విషయాన్ని తెలియజేసేదానివి కదా. కానీ తల్లి, నీకు ఇప్పుడు నేను తల్లిని కూడా కదా తల్లి. నా దగ్గర సిగ్గెందుకమ్మా నీ పిచ్చి తల్లి. నీ ఆరోగ్యం ఎట్లా ఉంది? నెల నెల డాక్టర్ చేత పరీక్ష చేయించుకుంటున్నావు అనుకుంటాను. మంచి ఆహారం, పళ్ళు తీసుకోవాలి నువ్వు. మనసులో దిగులు ఏం పెట్టుకోకూడదు. అసలు నీకు దిగులెందుకులే. దేవుళ్ళలాంటి భర్త నిన్ను ప్రాణంలాగా చూసుకుంటాడని నాకు తెలుసు. ఇష్టమైన పరిసరాలు కదూ. శ్రీకర్ గారు, ఆయన భార్య నిన్ను చాలా బాగా చూసుకుంటారని నాకు తెలుసు. నిజంగా నువ్వు ఈ టైంలో వాళ్ళ దగ్గర ఉండడం నాకు చాలా సంతృప్తిగా ఉంది తెలుసా. నీకు తోబుట్టువు లేకపోయినా ఆ లోటు నీకు లేదు. శ్రీకర్ గారు నీకు తోబుట్టువే, అంతకన్నా ఎక్కువే. ఆనంద్ త్వరలో వచ్చేస్తాడనుకుంటాను. అతడి అడ్రస్ నాకు ఇస్తే అతన్ని కూడా కంగ్రాచులేట్ చేస్తూ ఉత్తరం రాస్తాను. తల్లి, ఈ టైంలో ఆడపిల్లలకి ఏవేవో కోరికలు కలుగుతాయట. నీకేం కోరికలు కలిగినా శ్రీకర్ గారి భార్యని అడుగు. నేను వాళ్ళకి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తూ ఉత్తరం రాస్తున్నాను. నువ్వేం మొహమాట పడకు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళు రాసిన ఉత్తరాన్ని బట్టి చూస్తేనే వాళ్ళెంత ఉత్తములో తెలుస్తోంది. వేవిళ్ళు అవి ఏవో ఉంటాయి కదా, నీకు ఉన్నాయా? జాగ్రత్త తల్లి. ఈ సంతోషాన్ని ఎవరితోనైనా పంచుకుంటే కానీ నా తృప్తి తీరదు. అందుకని నేను ఈ ఉత్తరం మీ అమ్మ ఫోటోకి చదివి వినిపించాను. నీ ఉత్తరం కూడా చదివి వినిపించాను. వెంటనే నీకు ఉత్తరం రాయకుండా ఉండలేకపోతున్నాను తల్లి. ఇందు, ఇప్పుడైనా వారం వారం నీ ఆరోగ్యం తెలియచేస్తూ ఉత్తరాలు రాస్తూ ఉండమ్మా. లేకపోతే ఒక ముఖ్య విషయం, నువ్వు పురిటికి ఇక్కడికే వచ్చేస్తావు కదా. వస్తే నాకు సంతృప్తిగా ఉంటుంది, సంతోషం కూడాను. అదీగాక మొదటి పురుడు పుట్టింట్లోనే పోసుకోవాలట. ఇక్కడ చాలామంది మంచి హాస్పిటల్స్ అక్కడ ఉంటాయని తెలుసు నాకు, కానీ ఇది నా సంతోషం. ఆనంద్ వచ్చాక ఈ విషయం మీరిద్దరూ దర్శించుకొని చర్చించుకొని నాకు తెలియపరచండి. ఇక్కడికే నువ్వు రావాలని నా కోరిక. నిన్ను చూసి చాలా రోజులైనట్టుంది నాకు అప్పుడే మనవడితో ఆడుకున్నట్టుగా ఉందమ్మా. ఎంత తొందరలో నిన్ను చూస్తానా అనిపిస్తోంది. ఉంటాను తల్లి. ఆరోగ్యం జాగ్రత్త. నేను ఆరోగ్యమే. ఆనంద్ రాగానే ఉత్తరం రాయమని చెప్పు. శ్రీకర్ గారికి, ఆయన భార్యకి ఆశీస్సులు అందించు. ఆశీస్సులతో నాన్న. ఆ ఉత్తరం పోస్ట్ చేసి నిట్టూర్పు విడిచారు హనుమంతరావు గారు.